నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. వెస్ట్ బెంగాల్లో మన ఇండియా నుంచి బంగ్లాదేశ్ విడిపోయింది అని అక్కడ ప్రజలు చాలామంది సంతోషిస్తున్నారు. ఎందుకంటే మమతా బెనర్జీ పైన బీజేపీ క్లీన్ స్వీప్ చేసినట్టు తెలుస్తుంది. నిజంగానే మన ఇండియాలో నుంచి బంగ్లాదేశ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారా, అసలు పట్టు ఎవరిది ఉంటుంది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందు ఉన్నారు చెల్సాని శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం, అందరికీ నమస్కారం. సార్, మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్లో ఓడిపోయింది. బీజేపీ చాలా 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 మెజారిటీతో గెలిచిన సంగతి తెలుస్తుంది. ఏంటి సార్ దీనికి ఎవరు బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎవరు చేశారు? ఇంతకుముందు లాస్ట్ టర్మ్ దాకా కూడా ఆమెదే పై చేయి ఉండే. ఇప్పుడు ఎందుకు సడన్గా ఇలా మరీ టూ మచ్ ఓడిపోవడానికి కారణం ఏమైంది? అంటే లాస్ట్ టైం 214 సీట్లు మరీ టూ మచ్గా బీజేపీ ఓడిపోవడం అది కాదండి. మొట్టమొదటిగా గెలిచిన భారతీయ జనతా పార్టీకి అభినందన తెలియచేద్దాం. అక్కడ అస్సాంలోను 2 పోట్లు గెలిచింది. ఎన్డీఏ రంగస్వామి గారు మన సోదరుడు లాంటి మనిషి, అది వేరే వాళ్ళ ఎనమాలతో ఒక పార్టీ బీజేపీ ఒక సీట్ ఉంటుంది పట్టడం. అందువలన దానికి కారణాలు చాలా ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చెప్పాల్సింది, ఇవాళ బీజేపీ అధికారంలోకి వచ్చిందని అనుకోవద్దు. బీజేపీ మాతృ పార్టీ ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం, సంవత్సరాల ముందే మహమ్మద్ అలీ జిన్నాకు సంబంధించిన ముస్లిం లీగ్తో కలిసి, ముస్లిం లీగ్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీలు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేసి దాంట్లో శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నారు. ముస్లిం లీగ్ ప్రభుత్వంలో ఫజల్ హక్ గారి ప్రభుత్వంలో కూడా మంత్రి చేశారు. ఆ టైంలో నేతాజీ, బ్రిటిష్ వాళ్ళ ఆశీస్సులతో ఉండే ఈ ప్రభుత్వాలు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ని వెంటాడటానికి 50 టీంలు పెట్టింది బ్రిటిష్ ప్రభుత్వం. వీళ్ళ ప్రభుత్వాలు దాంట్లో ఉంటే స్వాతంత్ర సమరయోధులను కాల్చి చంపేసింది బ్రిటిష్ అండ్ ప్రభుత్వాలు. ఆ టైంలో నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు జైల్లో ఉన్నారు. ఆ టైంలో వెళ్ళి ముస్లిం ప్రభుత్వం చేయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మాతృ ప్రభుత్వం మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చింది. అప్పుడు ఉమ్మడిగా ముస్లిం లీగ్ ప్రభుత్వంలో ఈ రోజు సొంతంగా సొంత బలంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అందుకని నాట్ ఫస్ట్ టైం అండి. ఆ ముఖర్జీ గారి కళ అనేది మళ్ళీ తర్వాత నెలవేరిందని అనుకుంటూ ఉంటారు. దేశం కోసం ప్రాణం అర్పించిన గొప్ప వాళ్ళు ఒకళ్ళు. దో డిఫర్ విత్ దెమ్ ఐడియాలజీ. సరే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, దానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే, మీరు అనుకుంది ఈ బాగా బీజేపీ బంగ్లాదేశీలు ఎస్ఐఆర్ పెట్టింది. దాదాపు వీళ్ళు చెప్పింది నికరంగా కూడా 50 లక్షల ఓట్లు పక్కా ఓట్లు తీశారు, మిగతాది వేరే ఓట్లని. ఏదైనా డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ అసలు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా లేదా రోహింగ్యాలు అక్రమించిన వెంటనే పంపించాలి కదా. ఇప్పుడు హైదరాబాద్లో కూడా వాళ్ళు ఉంటే ఎవరిది బాధ్యత? ముందు కేంద్ర ప్రభుత్వ బాధ్యత కదా. సెక్యూరిటీ ఫోర్స్ అంతా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారి అధీనంలో అక్కడ బంగ్లాదేశ్ సెక్యూరిటీ ఫోర్స్ ఉందా? బోర్డర్ సరిహద్దు భద్రతలు అక్కడ ఉన్నాయండి. బిఎస్ఎఫ్ అక్కడ ఉందా? ఆర్మీ ఉందా వీళ్ళ చేతుల్లో? అన్ని రాష్ట్రాలు దాటి వచ్చేసి అక్కడ నుండి ఖచ్చితంగా వాళ్ళు ఐడెంటిఫై చేసి పంపించాల్సిందే. నో సెకండ్. దాన్ని వాడుకోకూడదు రాజకీయాలకి. బీహార్లో ఎస్ఐఆర్ పెట్టారు, ఎంతమంది తేలారు? కానీ బెంగాల్ సరిహద్దు రాష్ట్రం కాబట్టి ఇబ్బంది ఉంది. కానీ 1947 తర్వాత 1970లో దుర్మార్గమైన నీచి నికృష్టమైన పాకిస్తాన్ దుర్మార్గాలకే మతపరమైన దానికి తట్టుకోకుండా కోట్ల మంది ప్రజలు వాల్సి వచ్చారు బంగ్లాదేశ్కి. వాళ్ళని 90% మంది హిందువులు. వాళ్ళు మతు అని ఏదో కమ్యూనిటీ పేరు పెడతారు వాళ్ళకి. సత్యమండి ఇది. వాళ్ళు అక్కడ ఇప్పుడు ముస్లిమ్స్ కొంతమంది వెళ్ళిపోయారు, హిందువులు అక్కడి నుంచి వచ్చారు. ఇది సత్యం, ఇది జరిగింది. అది ఈ మధ్యకాలంలో కొంతమంది హైలైట్ చేస్తుంది. ఈ మధ్యకాలంలో అక్కడ బంగ్లాదేశ్ తలసరి ఆదాయం ఇప్పుడు ఇండియా కంటే ఎక్కువ వెళ్ళింది ఈ సంవత్సరం. సరే, వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు, వాళ్ళు రావచ్చు. ఇవాళ దీన్ని వాడుకున్నారు. ప్రజలకు తెలియంది ఏంటంటే దీన్ని అద్భుతంగా వాడుకున్నారు. మమతా బెనర్జీ గారు కూడా మైనార్టీని ప్లీజ్ చేయడానికి ఎక్కువ అవసరానికి మించి చేసి అది ఎన్నికల కోసం వాడుకుంటూ చేశారు. ఒక అహంకారం నెత్తి మీద శివతాండం చేస్తుంది ఎప్పుడు ఆవిడకి. ఇవాళ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్స్ 15 సంవత్సరాలు ఆవిడ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం ఫస్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. 15 సంవత్సరాలు సేమ్ కొత్త తరం వచ్చేసింది. అప్పుడు 15-20 ఏళ్ళకు వాళ్ళు 10-15 ఏళ్ళు వాళ్ళు 20-30 ఏళ్ళకి వచ్చారు. కొత్త తరం రావాలి. మతాన్ని అద్భుతంగా ఆర్కెస్ట్రా చేసింది బీజేపీ. ప్రజలు మార్పు రానివ్వడం తప్పలేదు. అక్కడ ఇప్పుడు అదానీ గారు, అంబానీ గారు, మొత్తం గుజరాతీ మారవాడి అందరూ వచ్చేస్తారు. అక్కడ డేటా సెంటర్లు అని పెట్టుకుంటారు. వాళ్ళు బాగా వాళ్ళ అభివృద్ధి దేశ అభివృద్ధి కింద భావించమని కోరుకుంటారు వాళ్ళు. కానీ నిజమైన బెంగాలీలు అద్భుతమైన శక్తి సామర్థ్యాలు కలిగిన వాళ్ళు, ఆర్థికంగానే కాకుండా మేధోపరంగా నెంబర్ 1 ఇండియాలో అని చెప్పాలి. మనం తక్కువ అంటది, కానీ వాళ్ళు చాలా గొప్ప మేధోపరంగా. శరత్ కానీ, అసలు మనం ఠాగూర్ గారు కానీ, మాకు చిన్న విషయం కాదండి. అక్కడ చాలా సాంస్కృతిక పరంగా చాలా గొప్ప ప్రదేశం. సరే, కమింగ్ బ్యాక్ టు ఇవాళ తీసుకుంటే అండి ఇంకొక
నార్త్ అంటే జలపాయిగురి, సిలిగురి ఈ ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసింది బీజేపీ. అంటే డార్జిలింగ్ పరిసర ప్రాంతాల్లో. అలాగే మిడ్నపూరు, వెస్ట్ మిడ్నపూరు ఇవన్నీ కూడా ఏంటంటే పక్కన ఒరిస్సా అండ్ జార్ఖండ్ కానుకుండే, ఒరిస్సా పైన జార్ఖండ్ ఆనుకునే ప్రాంతాల్లో కూడా క్లీన్, అంటే సౌత్ సెంట్రల్లో కంప్లీట్గా సెంట్రల్ అది మమతా బెనర్జీ గారు దాదాపు 37 సీట్లు వచ్చింది. దాంట్లో నార్త్లో 6 సీట్లు వచ్చింది. కలకత్తా రీజియన్లో ఈజ్ ఏబుల్ టు విత్ స్టాండ్. కొంతవరకు డమ్డమ్లో సిపిఎం గెలుస్తుంది అనుకున్నారు, ఓడిపోయింది. ఫస్ట్ టైం ఆఫ్టర్ సో మన 0 సీట్ల నుంచి సిపిఎం 2 సీట్లు ఎక్కింది. కాంగ్రెస్ 1 సీట్ వచ్చింది, అంతకుముందు కాంగ్రెస్ ఉంది. అందువల్ల ఇవాళ కనుక పరిస్థితులు చూసుకుంటే సౌత్ సెంట్రల్లోను, మిడ్నపూర్లోను, అలాగే ఒక మీర్భూమ్ అనుకో ఆ జిల్లాలోను, మాల్దా దాంట్లో, ముర్షిదాబాద్ దాంట్లో కాదని మిగతా చోట్ల బీజేపీ దాదాపుగా అద్భుతమైన విజయం సాధించింది. అందువల్ల లెట్ us వెయిట్ అండ్ సీ. ప్రజలకు మార్పు కోరుకుంటారు, మార్పుని ఆహ్వానిద్దాం. అండ్ సార్, మనం చూసినట్లయితే 2 కాన్స్టిట్యూషన్స్లో బీజేపీకి ఓటు వేయొద్దని చెప్పేసి ప్లాస్టర్లు పెట్టినట్టు ఈవీఎం బాక్స్ పైన తెలుస్తుంది. అవి రీ-ఎలక్షన్స్ జరుగుతాయని కూడా తెలుస్తుంది. అది రీ-ఎలక్షన్ జరగాల్సిందే. దుర్మార్గులు కొన్ని చోట్ల నీచ నికృష్టులు కొంతమంది ఉంటారండి. వాళ్ళు మొన్న చూశారు కదా, ఎవరిని అటు కేంద్రం నుంచి వచ్చిన బలగాలను వాడకుండా టెపిల్ కొడుతున్నారు కేంద్ర బలగాలు. మనం థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ అహంకారం, టీఎంసీ గోండాయిజం కూడా ఉంది, దాన్ని మనం ఖండించాలి. టీఎంసీ గోండాయిజాన్ని ఖండించాలి. కానీ అదే సమయంలో దాదాపు 2.5-3 లక్షల మంది కేంద్ర బలగాలని అమిత్ షా గారు పంపించారు. కాశ్మీర్లో నీచ నికృష్ట కమ్యూన్ కుత్తేగాళ్ళు ఉన్న వాళ్ళు వచ్చి టపటప కాల్చి మన వాళ్ళని నీచ నికృష్టులు వెళ్ళిపోతే 4 కానిస్టేబుల్ పెట్టలేదు అక్కడ. వేలాది మంది వస్తుంటే పాలగాంలో, అది కూడా ఎప్పుడో బార్డర్కి 100 కిలోమీటర్ల లోపలికి ఎట్లా వచ్చారండి? లక్షలాది మంది, 4 లక్షల మంది ఉంటే పెట్టలేదు. కానీ లక్షల మందిని ఇక్కడ పెట్టారు. సత్యం అండి, మీకు నచ్చిన ఎవరు నచ్చింది, ఇది సత్యం. ఇది దానివల్ల కొంత శాంతి భద్రతలు మెరుగై ఉండొచ్చు. వాళ్ళని ఎలా వాడుకున్నాను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. అన్నిటికంటే ఇంకోసారి ధన్యవాదాలు చెప్పాల్సింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్. బీజేపీ చాలా అద్భుతంగా తమ ఎలక్షన్ కమిషన్ ఏదైతే చేసిందో చాలా ఎలక్షన్ కమిషన్ బ్రహ్మాండంగా చేసింది. బీజేపీ మొట్టమొదటి ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది వాళ్ళ ఎలక్షన్ కమిషన్కి. తర్వాత ఏమో భద్రతా దళాలకి. మూడోది ఎంత ఎండల్లో కూడా రాత్రింబవళ్ళు పగలు, అంటే ఒక పగలు రాత్రి కూడా కష్టపడి ఈవీఎంలు పనిచేసాయి. పొద్దున్న రాత్రి కూడా పనిచేసాయి. వేడిలో కూడా కష్టపడి ఈవీఎంలు పనిచేసాయి. ఈవీఎంలు కూడా 3టికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సింది. దాంతోపాటు దుర్మార్గంగా ఏకస్వామ్యంగా పరిపాలించిన, అహంకారంతో పరిపాలించిన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో అది ముఖ్య కారణం. దాంతోపాటు ఈ మూడు వ్యవస్థలు కూడా బాగా బీజేపీకి అనుకూలించి చెప్తాం. సార్, ఎందుకు ఆ ప్లాస్టర్ పెట్టడం అయింది? అది ఆ ప్లాస్టర్ పెట్టడం ఒకదాన్ని చేస్తే మనుషులు కొట్టి చంపేస్తున్నారు. కనపడలేదా మీకు? అది కనపడుతుంది, 1 సైడే కనపడుతుంది. నాణ్యానికి మీరు బాలకృష్ణలాగా ఒక సైడ్ చూస్తున్నారు, 2 సైడ్. ఆ దిక్కుమాలిన వ్యవస్థ 4 పక్కన పెట్టండి. వాటితో చేసిన తప్పని మనం దాన్ని కోట్ల సంఖ్యలో తీసుకెళ్ళింది బీజేపీ. దేశం అంతా మీ దాకా వచ్చిందంటే ఒక పనికిమాలాడు వేసుంటాడు, అసలు బయటికి రాకుండా కొట్టి పంపిస్తుంటే అది ఒక చోట కాదు సార్, 2 చోట్ల అయింది కదా. 1 చోట 2 చోట్ల అదే అండి. లక్షల సంఖ్యలో మీద పెట్టి దుర్మార్గాలు చేస్తుంటే 3 లక్షల 4 లక్షల మంది కేంద్ర భద్రతా బలగాలు పహల్గాంలో పెట్టలేదు, ఇంకో చోట పెట్టలేదు. ఎందుకు వచ్చినాయి అని అడుగుతున్నానండి. బెంగాల్ పోలీస్ పో, ఇక్కడి నుంచి పో అని దేశ హోంశాఖ మంత్రి మాట్లాడితే సిగ్గు అభిమానం అనుకుంటారా? వాళ్ళు తెలంగాణకు వచ్చి తెలంగాణ పోసి జావో దొబ్బారా అంటే ఊరుకుంటారా? ఆంధ్రాకి వచ్చి నేను కేంద్రం నుంచి పంజాబ్ నుంచి గుజరాత్ నుంచి బలగాలను పంపించాను దొబ్బాయి అంటే ఊరుకుంటారా? కడుపు మండిపోతుంది ఒక్కొక్కరికి. కానీ అంతకు మించి కడుపు మండే పని మమతా బెనర్జీగా చేశారు. ఏకస్వామి వాళ్ళు దేశం అంతా ఆదాని గారి దాంట్లో చప్పట్లు తెచ్చుకుంటూ బానిసలుగా బతికే రోజులు వస్తున్నాయంటే అది వాళ్ళ ఇష్టం, మీ ఇష్టం. ఐ డోంట్ హ్యావ్ ఎన్ అబ్జెక్షన్. వాళ్ళు ప్రజాస్వామ్యం అనేది బీజేపీని ఎక్కితేనే ఉంటుందండి. ప్రజాస్వామ్యం బీజేపీని ఎక్కితేనే ప్రజాస్వామ్యం, బీజేపీని ఎక్కితేనే హిందువులు ఉన్నట్ట లేదు. ఇవాళ నేను చెప్తున్నాను, రాసుకోండి. మన ఇండియన్ భూభాగాన్ని, పశ్చిమ బెంగాల్లో ఉన్న భూభాగాన్ని ఆదాని కరెంట్ కాంట్రాక్టులు అధిక రేట్లకు 7 రూపాయల పైన ఇప్పించి జార్ఖండ్లో ఉత్పత్తి చేసి దాన్ని పశ్చిమ బెంగాల్ ద్వారా కరెంట్ పంపిస్తా బంగ్లాదేశ్కి ఇప్పించింది ఎవరు చేశారు? మీరా? ఆ దుర్మార్గం పాపం మీరు చేయరు కదా, ఎవరు చేస్తారు? ఈ దేశ ప్రధానమంత్రి. 70 సంవత్సరాల నుంచి మన ఇండియాలో ఉన్న భూభాగంలో ఒక 40 విలేజ్లు ఉన్నాయనుకోండి, బంగ్లాదేశ్లో ఒక 20 విలేజ్లు ఉన్నాయి. మనకు ఎక్కువ భూభాగం, ఇండియా భూభాగం తీసుకెళ్ళి తాకట్టు పెట్టింది ఎవరండి?
ఒప్పందాలు చేసుకుంటే ఈవిడ కూడా మాట్లాడాల. దేశానికి అరిష్టం చేయకూడదు, బంగ్లాదేశ్కి మీరు ఇవ్వకూడదని గౌరవ ప్రధానమంత్రి గారు ఒప్పందాలు చేసుకుంటే తిరిగి కనీసం ఆత్మగౌరవం ఉన్న బెంగాలీలో ఎవరు మాట్లాడలేదే? మీరు ఒప్పుకుంటారా? కాదండి, హైదరాబాద్ నిజామాబాద్ని పాకిస్తాన్లో భూభాగాన్ని ఇక్కడికి ఇస్తున్నాం, 2 ఎక్స్చేంజ్ చేసుకోండి, మీరు ఒప్పుకుంటారా అంత ఈజీగా? ఎందుకని మాట్లాడలేదు మీరందరూ? ఎందుకని మాట్లాడలేదు చెప్పండి మీరందరూ? ఈవిడ మాట్లాడలేదు ఎందుకని? మైనార్టీ ఓట్లు వ్యతిరేకపడి. ఏంటి మైనార్టీ? దేశభక్తి ముఖ్యం. ఎందుకు మాట్లాడలేదు? అక్కడ కాంగ్రెస్ వ్యతిరేకించారు, సిపిఎం పార్టీ వ్యతిరేకించారు, వాళ్ళకి ఓట్లు పడవు. ఎందుకంటే మత ప్రాతిపదిక ఓట్లు తెస్తే ఒకళ్ళు ఒక సైడు, ముస్లిం హిందూ సెక్యులర్ వాళ్ళకి లేదన్నమాట. మంచి భావన అనేది ఉండడానికి అవసరం లేదు. మీరుంటే అక్కడ సావండి, లేదా ఇక్కడ సావండి, స్వతంత్ర వ్యక్తిత్వాలు చంపేసుకోండి అని వ్యక్తిత్వాలు నడిచేది. మీడియా కూడా అలా నడుస్తుంది. వెరీ అన్ఫార్చునేట్. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.